జై శ్రీరామ్. ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఉత్తరం ద్వారం గుండా పోతారు. అందుకే మోక్షం వస్తుంది అని పురాణాలు చెబుతాయి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి దేవతలతో సహా శ్రీ మహావిష్ణువు భూలోకానికి వస్తాడని పురాణాలలో చెబుతాయి. అందుకే ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రాముఖ్యత. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొనవలెను. ఈ రోజున స్వామివారు ముక్కోటి దేవతలతో ఉత్తర ద్వారం గుండా భూలోకానికి వస్తాడని పురాణాల గాథలు. ఈ ముక్కోటి ఏకాదశి నాడే క్షీరసాగర మదనమునందు హాలాహలం పుట్టినరోజు. శివుడు ఈరోజే విషాన్ని హాలాహలాన్ని మింగిన రోజు. భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన రోజు కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడే అని చెబుతారు. అందుకే ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రాముఖ్యత. ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకు వచ్చింది అనగా, మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆ మురాసుర రాక్షసుడు బ్రహ్మ వలన వరం పొంది మానవులను దేవతలను అష్ట కష్టాలు పెడుతుంటాడు. అందుకే దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం గుండా కలుసుకొని ఆ మురాసుర రాక్షసుని సంహరించమని కోరగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు సరే అని ఆ మురాసుర రాక్షసుని సంహరించడానికి 1000 సంవత్సరములు యుద్ధం చేస్తాడు. ఈ 1000 సంవత్సరములు యుద్ధము చేయగా శ్రీ మహావిష్ణువు అలసిపోయి ఒక గుహలో నిద్రపోతాడు. ఆ గుహలో నిద్రపోతుండగా మురాసుర రాక్షసుడు శ్రీ మహావిష్ణువును సంహరించడానికి పోతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి ఆ యోగమాయ ఒక స్త్రీ కన్యగా మారి ఆ యోగమాయచే మురాసుర రాక్షసుడు సంహరించబడతాడు. అందుకే ఆ కన్యకు ఈ ఏకాదశి నాడు సంహరించినందున ముక్కోటి ఏకాదశి అని శ్రీ మహావిష్ణువు నామకరణం చేసి వెళ్ళిపోతాడు. ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు విష్ణు సహస్రనామావళిని కానీ గీతాపారాయణం కానీ చేయవలెను. విష్ణాలయాలను దర్శించుకొనవలెను. ఈరోజు ఉపవాసం ఉండవాలి. రాత్రి జాగరణ చేయవలెను. రేపు అన్నం తినకూడదు. ఈ రోజల్లా అన్నం తినరాదు. ఈ అన్నంలోన మురాసుర రాక్షసుడు అనే బియ్యపు గింజలో దాక్కొని ఉంటాడు. అందుకోసమే ఈరోజు రేపు ఈ వరి అన్నాన్ని కానీ బియ్యంతో ఉండేటిది ఏదైనా కానీ తినకూడదు అని పురాణాల్లో చెప్తారు. ఈ మురాసుర రాక్షసుడు బియ్యం గింజలో దాక్కున్నందువలన అన్నము ఈరోజు రేపు అన్నం తినకూడదు. ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి రేపు పొద్దున పాలు పండ్లతో తిని ఒకరికి కానీ ఒక 5 మందికి కానీ మీరు భోజనాలు పెట్టి తర్వాత మీరు భోంచేయచ్చు. అప్పుడు ఈ ముక్కోటి ఏకాదశి ఫలితం మీకు దక్కుతుంది. జన్మల పుణ్యం దక్కుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే 33 కోట్ల ఏకాదశులు పుణ్యం దక్కుతుంది.
అందుకనే దీనికి అంత విశిష్టత, పవిత్రత వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి నాడు మీరు చేసిన పుణ్యమంతా 24 ఏకాదశులు చేసినంత పుణ్యం వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు మీరు చేసిన పుణ్యమంతా సంవత్సరం పొడవుగా 23 ఏకాదశులు ఏమి చేయకున్నా కానీ ఈ సంవత్సరం పొడవుగా 24 ఏకాదశులు చేసినంత పుణ్యం వస్తుంది. అందుకే ఈ ముక్కోటి ఏకాదశికి అంత విశిష్టత. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ.